దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. కన్యా రాశి వారికి అక్టోబర్ 2024 సంవత్సరంలో జాతక ఫలితాలు ఏంటి అన్న అంశాన్ని మనం చూసినట్టయితే ఇక్కడ ముఖ్యంగా యోగించే గ్రహాలు ఏంటంటే బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం. సో ఈ 3 గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి కాబట్టి దాని రిజల్ట్స్ ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా వరకు అనుకూలమైన సమయం అనేది చెప్పాలి. అండ్ తర్వాత ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా వరకు సూటబుల్ టైం. రక్షణ, మిలిటరీ రంగాల్లో ఉన్నవారు కూడా ప్రమోషన్స్ అనుకూలమైన సమయం అని చెప్పాలి. రాజకీయ నాయకులు కూడా కొత్త పదవులు, బాధ్యతలు ఏర్పడే అవకాశం ఉంది. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి కూడా చాలా వరకు యోగకారకంగా ఉంటుంది, యోగదాయకంగా ఉంటుంది. తర్వాత ఇంట బయట స్త్రీల యందు సహాయ సహకారాలు పొందగలుగుతారు. అండ్ తర్వాత గృహంలో శుభకార్యాలు అనుకూలమైన సమయం ఉండే అవకాశం ఉంది. వృత్తి ద్వారా ఆగిపోయిన ధనం చేతికి అందుతుంది. అండ్ స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకు ఊహించని లాభాలు ఏర్పడతాయి. పాత రుణాన్ని తీర్చుకునే అవకాశం ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం పొందగలుగుతారు. సో ఈ విధంగా ఇది కాకుండా ఫ్యామిలీ లైఫ్ చాలా వరకు బాగుంటుంది. ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వాళ్ళ ప్రేమ కూడా ఫలించి పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఒక శనిగ్రహం కూడా యోగకారకం ఉంది కాబట్టి విపరీతమైన మాస్ పబ్లిసిటీ, చాలా వరకు ప్రజాదరణ, సొసైటీలో ఒక రికగ్నైజేషన్ ఇది ఏర్పడే అవకాశం ఉంది ఎవరికి, కన్యా రాశి వారికి. ఇకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ఏంటంటే మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అండ్ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అంటే ఇయర్, నోస్, థ్రోట్ ఈ ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఫీవరు, వైరల్ ఫీవర్ ఇలాంటివి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే భాగస్వామితోని అండ్ వైఫ్ స్పౌస్తోని కొంచెం ఆర్గ్యుమెంట్ లేకుండా మీరు జాగ్రత్తగా డీల్ చేస్తే సరిపోతుంది. భాగస్వామ్య విషయంలో అంటే వ్యాపారం విషయంలో కూడా భాగస్వామ్యాలతోని పార్ట్నర్షిప్లో కొంచెం వరకు ఆర్గ్యుమెంట్ లేకుండా స్మూత్గా ఈ మంత్ మీరు గడిపితే బాగుంటుంది. ఇక ఫైనాన్స్లో చీటింగ్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త. అండ్ మామూలుగా ఎక్కడైతే ఫైనాన్స్ డీలింగ్స్ ఉన్నాయో మీ వ్యాపారంలో అక్కడ కొద్దిగా చీటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఫైనాన్స్ ఇన్పుట్లో మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఈవెన్ ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ. సో అలాంటి కొన్ని అంటే దట్ ఈస్ ఎ హింట్ అట్లా ఉంటుంది. దాన్ని బట్టి మీరు కొంచెం జాగ్రత్తలు పెడితే అయిపోతుంది అకౌంట్స్ డిపార్ట్మెంట్లో. అండ్ శత్రువులపై మామూలుగా ఓవరాల్గా శత్రువులపై విజయం సాధించే అవకాశం ఉంది. ఇకపోతే జాతకరీత్యా పెట్టుకోవాల్సిన రత్నాలు ఏంటంటే మయూరి నీలం రత్నం ధరించాలి. మయూరి నీలం అనేది చాలా ఒక ఫినామినల్ స్టోన్ అండి. ఒక విశిష్టతతో కూడుకున్న రత్నం. ఆస్ట్రేలియా నుండి వస్తుంది. ఈ రత్నం 2 రంగుల్లో మిశ్రమంగా ఉంటుంది. వండర్ఫుల్ స్టోన్, మోస్ట్ ఎఫెక్టివ్గా అని చెప్పొచ్చు. ఎందుకంటే 2 గ్రహాల కలయిక ఇక్కడ, బుధగ్రహం శనిగ్రహం కలయిక. సో రేర్గా కూడా ఉంటుంది, అందుకే మయూరి నీలం అంటారు. సో ఇది మీరు కుడి చేతి మధ్య వేలుకు 1 క్యారెట్ అబో అప్ టు 3 క్యారెట్స్ కానీ 5 క్యారెట్స్ కానీ పెట్టుకోండి. వండర్ఫుల్ రిజల్ట్స్. ఎందుకంటే ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటాయి మయూరి నీలానికి. ఎందుకంటే అంత పవర్ఫుల్ స్టోన్ ఇది. ఎందుకంటే ఇక్కడ శనిగ్రహం యాజ్ ఇట్ ఈస్గా పవర్ఫుల్ ప్లానెట్ అని చెప్తాము. శనిగ్రహానికి బుధగ్రహం తోడైతే మోస్ట్ ఇంటెలిజెంట్, అంటే బంగారానికి సువాసన అబ్బినట్టు. సో అలాంటి ప్రభావం మన ఈ మయూరి నీలానికి ఉంటుంది. ఇది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయిన విషయం. బట్ ప్రొవైడెడ్ యూ షుడ్ టేక్ అ ప్రాపర్ జెమ్ స్టోన్, ఎఫెక్టివ్ జెమ్ స్టోన్ అండి. సో అదంతా సర్టిఫికెట్లో రాయబడి ఉంటుంది. గ్రీనిష్ బ్లూ సఫైర్ అని ఉంటుంది. సో అలాంటి మంచి రత్నాలను పెట్టుకుంటే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఇక అందరు మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అనుకూలమైన తేదీలు, సూటబుల్ డేట్స్ 4, 5, 16, 23, 30 ఇది మోస్ట్ సూటబుల్ డేట్స్. సో ఈ తేదీలను మీరు అనుకూలంగా చేసుకొని ఏ పని, చిన్న పని, ఇంపార్టెంట్ పని, పెద్ద పని ఏదైనా ఈ తేదీలలో స్టార్ట్ చేయండి, సక్సెస్ ఉంటుంది. ఈక్వల్గా నాట్ సూటబుల్ డేట్స్ కూడా మీరు నోట్ చేసుకోండి. 2, 3, 11, 10, 25 ఈ తేదీలు సూటబుల్ కావు. ఈ తేదీలను అవాయిడ్ చేయండి. నేను పైన చెప్పిన తేదీలను కన్సిడర్ చేయండి. చెప్పినట్టు మయూరి నీలం ధరించండి. వండర్ఫుల్ జాతకం ఎలా ఉన్నా సరే మీకు ఆ క్యాపబిలిటీస్ వచ్చేస్తాయి. మీరు నిజంగా రత్నాలు పెట్టుకునేదే టు ఓవర్కమ్ ద సిచ్యువేషన్స్, ప్రాబ్లమ్స్ నుండి బయటపడడం కోసమే. అవన్నీ ఏం చేయకుండా చేద్దామంటే ఎట్లా అవుతుంది? ఇక్కడ సైకలాజికల్ కూడా రత్నాలు అనేది సైంటిఫిక్గా, సైకలాజికల్గా, శాస్త్ర ప్రకారంగా రత్నాల ప్రభావం 3 విధాలు మన హ్యూమన్ బాడీపై ఉంటుంది. శాస్త్రం ఎలాగో చెప్తుంది అదృష్టం ప్రభావితం చేస్తుందని, సైన్స్ కూడా చెప్తుంది కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ అని. అండ్ సైకలాజికల్గా కూడా నా దగ్గర ఈ రత్నం ఉంది, నాకేం కాదు, మనిషికి ఇంకేం కాదు, ఆ కాన్ఫిడెన్స్ అనేది ఏం చేయకుండా రావాలంటే కాదు. సో ఆ విధంగా రత్నాలు అనేది మల్టిపుల్ వేస్, నాట్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్, ఇన్ని విధాలు ఉంటుంది కాబట్టి రత్నాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నాయి. కొన్ని సుపీరియర్ క్వాలిటీ రత్నాలు అయితే వరల్డ్ వైడ్గా
కొన్ని కోట్లలో అమ్ముడుపోతున్నాయండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ వెరీ ప్రీమియం క్వాలిటీ జెమ్స్. అవి ఏంటంటే మ్యాగ్నిఫిషెంట్, ఇట్లా ఒక మనిషిని సమ్మోహనం చేసే విధంగా, ఆకర్షితులు అయ్యే విధంగా రత్నాలు చేస్తాయి. చాలామందికి చూడండి, కొన్ని కమర్షియల్ క్లాసిఫైడ్ యాడ్ చూడండి, వశీకరణ అని మోసం చేస్తారు. వశీకరణ అన్నది, మంత్రాలు అన్నది లేదండి ప్రాపర్గా. ఏముంటుంది ఇప్పుడు చూడండి, ఎవరన్నా ఒకరిని చూసినా కానీ, ఏదన్నా ఒకటి గొప్ప వ్యక్తి కానీ, గొప్ప సబ్జెక్ట్ కానీ చూస్తే మనం ప్రతిసారి మన మనసు అటు పోతూ ఉంటుంది. సో అలాగా దాన్ని ఆకర్షితులు అవుతాం మనం. రత్నాలు, నిజమైన రత్నాలు, చాలా టాప్ ప్రీమియం క్వాలిటీ రత్నాలు మనం ఎప్పుడైతే ధరిస్తామో సమ్మోహనం అయిపోతారు ఎదుటి వాళ్ళు. సో అలా అది దట్ ఈస్ కాల్డ్ ఎగ్జాక్ట్లీ రత్నాలు వల్ల వశీకరణ జరుగుతుంది అన్నది ఇది కరెక్ట్. కానీ ఇవి ప్యూర్ రత్నాలు కాకుండా ఏదో మంత్రాలు వేసి చేస్తామన్నది అది ఫేక్ అండి. సో ఏదేమైనా రత్నాలకు ఎంత గొప్ప చరిత్ర ఉందంటే ఎవ్వరు సృష్టించింది కాదు. లక్షల సంవత్సరాలు, యుగాల నుండి రత్నాల ప్రస్తావన ఉంది. శమంతకమని, ఎన్నో పారసమని, దివ్యరత్నమని, ఎన్నో రత్నాలు, నాగమని, ఇవన్నీ చాలామైన దివ్యమైన రత్నాలు. అవైతే వండర్ఫుల్ చేంజెస్ ఇచ్చాయి. బట్ అలాంటి రత్నాలు ఇప్పుడు లేకపోయినా ఒక పాజిటివ్ రత్నం పెట్టుకున్నంత మాత్రాన నిజంగా వరకు చాలా వరకు మిరాక్యులస్, అంటే కొట్టొచ్చినట్టు గుడ్ ఎఫెక్ట్స్ అన్నది కనబడుతున్న మాట వాస్తవం. దానికి మేమే నిదర్శనం. ఫీడ్బ్యాక్ మెయింటైన్ చేస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా దివ్య డైమండ్స్కు వరల్డ్ వైడ్ లక్షలాది కస్టమర్స్ ఉన్నారు కాబట్టి అంత కాన్ఫిడెన్స్ చెప్పడానికి ముఖ్య కారణం అండి. సో ఏదున్నా నెంబర్ సేవ్ చేసుకోండి, కాల్ చేయండి. హైదరాబాద్లో 3 బ్రాంచ్లు ఉన్నాయి. బేగంపేట, కూకట్పల్లి బ్రాంచ్ ఆఫీసెస్, మాదాపూర్ హెడ్ ఆఫీస్, మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్, నో హాలిడే. సో ఈ విధంగా దివ్య డైమండ్స్ అనేది కరెక్ట్ అడ్వైజ్, అక్యురేట్ జెమ్ స్టోన్ అనేది ప్రతి ఒక్కరు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈక్వల్గా వీఆర్ గివింగ్ ద నాలెడ్జ్. ఏదో మా దగ్గరే కొనండి, మేము ఒక్కరమే మంచోళ్ళం అని ఎప్పుడు చెప్పాము. రత్నాలకి ఇంత గొప్ప చరిత్ర ఉంది, ఇంత డీటెయిల్డ్ అనాలిసిస్ ఉన్నాయి. మీరు ఇంత అనాలిసిస్ చేస్తే మీకు నిజంగా మీకు జాతిరత్నం అందుతుంది. ఆ యోగము నిజంగా రత్నం పెట్టుకోవడం అన్నది కూడా ఒక మంచి యోగం కాబట్టి కరెక్ట్గా అనాలిసిస్ చేయండి అనేది ఒకటి నాలెడ్జ్ పరంగా అందరికీ చెప్పడం జరుగుతుందండి.